హాయ్ అండి. ఈరోజు ఒక కథ. ఇక కథలోకి వెళితే, ఎందుకే ఇట్లా చేశావు? నువ్వు చచ్చిపోయి ఏ ముద్దలిద్దామనుకున్నావు? ఆ పిల్లల్ని చూసి కూడా నీకు జాలి కలగలేదా? అంటూ ఆ గదిలోనే ఒక మూలన బిక్కుబిక్కుమంటూ కూర్చున్న ఇద్దరి పిల్లల వైపు చూపించింది కాంతమ్మ. స్పృహ తప్పిన 2 రోజుల తర్వాత తన పిల్లల లేత బుగ్గల మీద కన్నీటి చారలు చూసిన వనజకి తను ఎంత తప్పు చేసిందో అర్థమైంది. పడుక్కుని నవ్వారు. మంచం మీద నుండి మెల్లగా లేచి చేతులు చాచింది. పరుగు పరుగున ఇద్దరు వచ్చి వనజకి చెరోవైపు హత్తుకున్నారు. 2 రోజుల నుండి ఏకధాటిగా అమ్మని చూసి ఏడ్చిన ఆ చిన్న హృదయాలు వాళ్ళమ్మ లేవగానే పెదాలపైన నవ్వుని చేర్చింది. ముగ్గురిని చూసుకొని మనసుకు తృప్తిగా ఉంది. అప్పటి వరకు గయ్య గయ్యమని వనజ మీద అరిచిన కాంతమ్మకు, ఈ పూటకి నేను వండి పెడతాను. పిల్లలకి ఓ ముద్ద పెట్టి నువ్వు కూడా తిను. 2 రోజుల నుండి పిల్లలు కూడా సరిగ్గా తినలేదు అని చెప్పి 2 ఇళ్ళ అవతల ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళింది. కడుపు నిండా అన్నం తినిపించి జో కొడుతూ ఉన్న ఒకే మంచం పైన పడుకోబెట్టింది. కాంతమ్మకి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది. పిల్లల వైపు ప్రేమగా చూసుకుని ఒక ముద్ద తిందాం అనుకుని కంచంలో అన్నం వడ్డించుకుంది. తన మీద ఎవరిదో నీడ పడడంతో తల పైకెత్తి చూసింది. అప్పు ఇచ్చే అప్పారావు కనపడ్డాడు. బతికే ఉన్నావా? నా బాకీ కట్టకుండా పోతావేమో అనుకున్నా. నా డబ్బులు. నీ ప్రాణం గట్టిది కాబట్టి ప్రాణాపాయం తప్పింది. చచ్చిపోవాలి అని బుద్ధి ఎలా పుట్టింది? ఈసారి అలాంటి ఆలోచన వస్తే నా అప్పు తీర్చాక అప్పుడు పో పైకి అని గుమ్మంలో బయట నుండే మాట్లాడి వెళ్ళిపోయాడు. ఎందుకో పెట్టుకున్న అన్నం తినాలి అనిపించలేదు. పడేసి మళ్ళీ వెచ్చగా వండుకునేంత స్తోమత లేక జాగ్రత్తగా వేరే గిన్నెలోకి అన్నం తీసుకొని మూత పెట్టి గోడకు జారబడి మళ్ళీ కళ్ళు మూసుకొని గతంలోకి వెళ్ళింది. వనజ, నిన్ను వదిలి నేను ఉండలేను. ఏం చేస్తున్నా నీ తలుపులే. ముద్ద దిగట్లేదు. మదిలో నీ రూపమే మెదులుతుంది. రాత్రిళ్ళు నిద్ర కూడా కరువైంది. నువ్వు పక్కన లేక అని గాఢంగా హత్తుకున్నాడు అతను. నాకు కూడా అలాగే ఉంది ప్రకాష్. నీ ఆలోచనలతో వంట మీద ధ్యాస పెట్టలేకపోతున్నా. మొన్నటికి మొన్న అన్నం చితికిపోయింది. నిన్న కూరలో ఉప్పు బదులు పంచదార వేశాను. అమ్మా నాన్న తిట్టిన తిట్టు లేకుండా తిట్టారు అంది. ఇంతలో ఎవరో అటుగా వెళ్తున్న చప్పుడు కావడంతో ఇద్దరూ దూరం జరిగారు. అమ్మ నాన్న పొలం నుండి వచ్చే టైం అయింది. నేను వెళ్తాను అంది ఓని సరి చేసుకుంటూ. అబ్బా, అప్పుడే వెళ్తావా అంది వనజని దగ్గరికి లాక్కుంటూ. ఎవరో ఒకరు చూస్తారు అంది భయంగా. పట్టి పట్టి చూస్తే గాని తెలియదు ఇక్కడ మనం ఉన్నామని అన్నాడు గుబురుగా ఉన్న చెట్ల మధ్యలో నుండి బయటికి చూస్తూ. అసలే చీకటి, పైగా అటుగా వెళ్లే వాళ్ళు చాలా తక్కువ కావడం వల్ల ధైర్యం. ఇప్పుడైనా వెళ్ళనా అంది. ఎప్పుడు వెళ్ళనా అంటావు? అసలు నిన్ను సరిగ్గా చూసుకోనివ్వవు. ఒక ముద్దు ముచ్చట కూడా తీర్చుకోనివ్వవు అన్నాడు కోపంగా. ఇప్పటి వరకు చేసిందేంటమ్మా అంది భుజం మీద పంటిఘాట్లను చూపిస్తూ. అది ప్రేమ బంగారం అన్నాడు మళ్ళీ హత్తుకుంటూ. చాలు, ఇక నేను వెళ్ళాలి అంది. సరే, మళ్ళీ రేపు కలుద్దాం అన్నాడు. చాటుమాటుగా కలవడమేనా? పెళ్లి చేసుకునేది ఏమైనా ఉందా అంది. ఎందుకు చేసుకోని? ఇప్పుడే కదా పని వచ్చింది. తాపీ మేస్త్రి అయ్యింది. తెలిసిన వాళ్ళు ఇల్లు కట్టడానికి తీసుకుపోతా అన్నారు. బాగా కడితే మనకి పని ఉంటుంది. నిన్ను బాగా చూసుకోవచ్చు అన్నాడు. ప్రేమగా నుదుటి మీద ఒక ముద్దు ఇచ్చి వెళ్ళిపోయింది వనజ. రోజులు చాలా వేగంగా గడిచాయి. గడిచిన కాలంలో వనజ ప్రకాష్ మధ్య ప్రేమ కూడా చాలా దూరం వెళ్ళింది. పెళ్ళికి ఇంట్లో మాట్లాడే అంతా. ఇద్దరు ఇళ్లల్లో వాళ్ళ ప్రేమ గురించి చెప్పారు. ఎవరి ఇంట్లోనూ ఒప్పుకోలేదు. ఒకరు ఆపితే ఆపేది ప్రేమ కాదు కదా. అందుకే ఎవ్వరికి దొరకకుండా తెలియకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని ఒక గది మాత్రమే ఉండే ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం పెట్టారు. ప్రకాష్ పనితనం నచ్చడంతో ఒక కాంట్రాక్టర్ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టడానికి పిలిచేవాడు. వచ్చిన డబ్బుతో చాలా సంతోషంగా ఉండేవారు. మొదట్లో ఇంట్లో నుండి వచ్చేశారు అని తెలిసి చుట్టుపక్కన వాళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. తర్వాత వీళ్ళ తీరుని బట్టి కలిసిపోయారు. కాంతమ్మ అయితే ప్రకాష్ రాత్రి ఆలస్యంగా వస్తే వనజకి తోడుగా ఉండేది. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. వనజ మరియు ప్రకాష్ ఇద్దరి పిల్లలకి తల్లి తండ్రి అయ్యారు. వనజని ఒక్క మాట అనేవాడు కాదు.
ఖాళీ ఉన్న రోజుల్లో అస్సలు వదిలేవాడు కాదు. ఇంట్లో కష్టమైన వనజని పనికి పంపించేవాడు కాదు. ఉన్నంతతో చాలా చక్కగా ఉండేవారు. రోజులు సాఫీగా గడిచిపోతున్నాయి. ఎప్పుడూ లేనిది ఈ సమయంలో ఇంటికి వచ్చిన ప్రకాష్ని చూసి ఏంటి ఈరోజు సెలవు ఇచ్చారా అంది. ప్రకాష్ మౌనం. ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అని అడిగింది. మళ్ళీ మౌనం. ఏదో అయ్యింది అని పొయ్యి మీద అన్నం దించేసి వచ్చి ప్రకాష్ పక్కనే కూర్చుంది. అమాంతం వనజని హత్తుకొని అలానే ఉండిపోయాడు. ఏమైంది చెప్పు ప్రకాష్, నువ్వు ఇలా ఉంటే నాకు అస్సలు బాగాలేదు అని బ్రతిమలాడింది. మెల్లగా వనజకి దూరం జరిగి కాంట్రాక్టర్ తనని దుబాయ్ పంపిస్తాను అని చెప్పాడు అని అన్నాడు. దుబాయ్కా? ఎందుకు? నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను ఉండలేను అంది ప్రకాష్ చెయ్యి పట్టుకొని. నాకు కూడా వెళ్ళాలని లేదు వనజ, కానీ ఇలాగే మా కాంట్రాక్టర్ దగ్గర పనిచేసే వాళ్ళు దుబాయ్ వెళ్ళి చాలా సంపాదించారట. ఇప్పుడు సంపాదించే వయసు ఉంది కాబట్టి వెళ్తే బాగుంటుంది అని అన్నారు అని చెప్పాడు. అవునా అంది దిగులుగా. వనజ మొహం చూసి కష్టమైనా ఇక్కడే ఉంటాను, నిన్ను పిల్లల్ని వదిలి వెళ్ళను అన్నాడు. వనజ కూడా బాగా ఆలోచించి లేదు ప్రకాష్, నువ్వు వెళ్ళు, పిల్లలకి ఏ కష్టం తెలియకుండా చూసుకోవచ్చు. పెద్ద పెద్ద చదువులు చదివిందాం, వాళ్ళ కోసం నీకు దూరంగా ఉన్నా నాకు ఇష్టమే అంది. అవును, వెళ్తే ఎప్పుడు వస్తావు మళ్ళీ? ఏమో వనజ, నాకు వెళ్ళడం ఇష్టం లేక నేను వివరాలు అడగలేదు, కనుకుంటా. మళ్ళీ ఒకసారి ఆలోచించు వనజ, నిన్ను వదిలి నేను వెళ్ళలేను, ఇక నువ్వు ఒక్కదానివి అయిపోతావు అన్నాడు వనజని దగ్గరికి తీసుకుంటూ. నేను ఉంటాను ప్రకాష్ అంది. ఆ తర్వాత దుబాయ్ వెళ్ళడానికి కాంట్రాక్టర్ కొంత డబ్బు మాత్రమే పెట్టుకుంటా, మిగిలింది మీరే పెట్టుకోవాలి అని చెప్పాడు. అక్కడికి వెళ్ళాక డబ్బులు వస్తాయి కదా, అప్పు తీర్చేయచ్చు అని అప్పారావు దగ్గర అప్పు తీసుకున్నారు వనజ ప్రకాష్. దుబాయ్ వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాడు. పక్కన ఉన్న కాంతమ్మకి మరీ చెప్పాడు వనజని జాగ్రత్తగా చూసుకోమని. వనజకి ఫోన్ కూడా కొని ఇచ్చాడు. జీతం డబ్బులు కాంట్రాక్టర్ నీకు ఇస్తాడు నెల, అందులోనే అప్పు కూడా కొద్దిగా తీరుస్తూ ఉండు, నువ్వు జాగ్రత్త అని 10 సార్లు చెప్పి ఒక చిరు ముద్దు ఇచ్చాడు. వనజకి దుఃఖం వస్తున్నా వెళ్ళేటప్పుడు ఎందుకు ఏడవడం అని బలవంతంగా ఆపుకుంది. ప్రకాష్ దుబాయ్ బయలుదేరాడు. రోజు 2 పూటల ఫోన్ చేసేవాడు. నెల డబ్బులు పంపేవాడు. వనజకి అన్నీ ఉన్నా ప్రకాష్ లేడు అనే బాధ మాత్రం అలాగే ఉంది. పిల్లలు ఇద్దరు కూడా స్కూల్కి వెళ్తున్నారు. అక్కడ ప్రకాష్ కూడా వనజని చాలా మిస్ అయ్యేవాడు. అంతా బాగుంది అనే సమయాన 2 రోజుల నుండి ఫోన్ చేయలేదు. నేను చేసినా లిఫ్ట్ చేయట్లేదు ఏంటి అని మళ్ళీ ఫోన్ చేసింది ప్రకాష్కి. ఈసారి కూడా లిఫ్ట్ చేయలేదు. ఏదో బిజీ అనుకుని వదిలేసింది. 3 రోజుల తర్వాత ఫోన్ చేసిన ప్రకాష్, ఇక్కడ పని ఎక్కువగా ఉంటుంది, రాత్రి పగలు చేస్తున్నా, అందుకే నీకు ఫోన్ చేయడం కుదరడం లేదు అని చెప్పాడు. ప్రకాష్ అంత కష్టపడుతుంటే వనజకి చాలా కష్టంగా ఉంది. కానీ తప్పదు కదా. రోజుకి 2 సార్లు ఫోన్ చేసే ప్రకాష్ తర్వాత వారానికి ఒకసారి చేసేవాడు. కాంట్రాక్టర్ నెల మనిషిని పంపించి డబ్బులు ఇచ్చేవాడు. ఆ నెల డబ్బులు తీసుకొని ఇదేంటి ఇంత తక్కువగా ఇచ్చాడు, రాత్రి పగలు పనులు చేయించుకుంటూ ఉంటారు కానీ డబ్బులు మాత్రం సరిగ్గా ఇవ్వరు అనుకుంది. వారానికి ఒకసారి వచ్చే ఫోన్ ఇప్పుడు నెలకు ఒకసారి, అది కూడా వనజ ఎన్నోసార్లు ఫోన్ చేస్తూ కానీ లిఫ్ట్ చేయట్లేదు. నెలకి వచ్చే జీతం తగ్గిపోయింది. అలా ఒకరోజు నెల వచ్చి 10వ తారీఖు దాటినా డబ్బులు రాకపోవడంతో కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళింది వనజ. కాంట్రాక్టర్తో మాట్లాడిన వనజకి ఏం అర్థం కాలేదు. ప్రకాష్ పని మానేయడం ఏంటి, అది 2 నెలల నుండి, మరి నాతో ఖాళీ లేకుండా పని చేస్తున్నా అని చెప్తున్నాడు కదా, అసలేం జరుగుతుంది అని ప్రకాష్కి ఫోన్ చేసింది. ఈసారి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడే కాదు, ఆ తర్వాత కూడా ప్రకాష్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అసలు ఏమైపోయాడో ఏమో కూడా తెలియదు. ఇంట్లో ఉంటే డబ్బులు ఎలా వస్తాయి, అందుకే 4 ఇళ్లల్లో కాంతమ్మ సహాయంతో పని చేయడానికి వెళ్ళేది. రోజుకి లెక్కలేనన్ని సార్లు ప్రకాష్ నంబర్కి ఫోన్ చేసేది. స్విచ్ ఆఫ్ అనే సమాధానం మాత్రమే ఉండేది. అలా ఆశతో ప్రకాష్ కోసం ఎదురు చూస్తూ ఉండేది. ఆ రోజు పని చేస్తూ లేట్ అవ్వడం వల్ల ఇంటికి లేట్గా వచ్చింది వనజ. అప్పటికే తలుపుకు ఉన్న తాళం తీసి ఉండడం చూసి లోపలికి వెళ్ళి మంచం మీద ఉన్న ప్రకాష్ని చూసి షాక్ అయ్యింది. పరుగున వెళ్ళి ఒక్క ఉదుటున ప్రకాష్ని చేరుకొని ప్రేమగా చూసుకుని అలానే చూస్తూ నిద్రపోయింది. ఎవరో తలుపు దబాదబా కొడుతుంటే మెలకువ వచ్చింది వనజకి. వెళ్ళి తలుపు తీసింది.
ఎదురుగా ఉన్న ఇద్దరి పిల్లల్ని వాళ్ళని తీసుకొచ్చిన కాంతమ్మని చూసింది. రాత్రి బాగా ఆలస్యమైంది అనుకుంటా. పిల్లలు పడుకున్నారు. ఇక లేపడం ఎందుకు అని ఉంచేశాను. అవును, నువ్వు రాలేదేంటి? పిల్లల కోసం అంది తలుపు దగ్గర మొగాళ్ళ చెప్పులు చూస్తూ. అది అని తలుపుకి అడ్డంగా ఉన్న వనజ పక్కకి జరిగింది. అప్పుడు చూసింది ప్రకాష్ని కాంతమ్మ. ఓహో, నాకు అర్థమైందిలే అని నవ్వుకుంది. అవును, ఎప్పుడు వచ్చాడే అంది వనజ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ. రాత్రి వచ్చారు. సరే, పిల్లల్ని తీసుకెళ్ళనా అని అడిగింది. వద్దు పెద్దమ్మ, వాళ్ళ నాన్నతో ఉంటారులే. సరే, ఏమైనా అవసరం ఉంటే చెప్పు అని చెప్పి వెళ్ళిపోయింది. చక్కగా ఇద్దరు పిల్లలకి స్నానం చేయించి టిఫిన్ తినిపించింది. అప్పటికి కూడా ప్రకాష్ లేవకపోవడంతో బడికి పంపించింది పిల్లల్ని. తను చికెన్ కొట్టుకు వెళ్ళి చికెన్ తెచ్చింది. ప్రకాష్కి ఎంతో ఇష్టమని మసాలాలు అవి దంచి బాగా వండింది. ఓ మస్తారుగా మెలకు వచ్చిన ప్రకాష్ కదులుతుంటే గమనించిన వనజ దగ్గరికి వెళ్ళి మెల్లగా బుగ్గలు తట్టి లేపింది. ఎలా ఉన్నావు ప్రకాష్, ఏమైపోయావు అని గట్టిగా పట్టుకుని ఏడ్చింది. కనీసం ఓదార్పు కోసం వనజ మీద చెయ్యి కూడా వేయలేదు. నువ్వు పని మానేశావు అని చెప్పారు, ఏమైంది అని అనుమానంగా అడిగింది. నేను మానేయలేదు, నాకు దొంగతనం అంటగట్టి పనిలో నుండి తీసేశారు. నా ఫోన్ కూడా పోయింది, అందుకే నీకు ఫోన్ చేయలేకపోయాను. డబ్బులు కూడా లేవు. అక్కడ నాతో పాటు పనిచేసే అతను అప్పుగా డబ్బులు ఇస్తే ఇక్కడికి వచ్చాను అని వనజని గట్టిగా పట్టుకుని ఏడ్చేశాడు. పోనీలే ప్రకాష్, నువ్వు వచ్చేసావు కదా, అదే చాలు. ఇక్కడే ఏదైనా పని వెతుక్కుందువు గాని, లేచి స్నానం చేసిరా, నీ కోసమని చికెన్ వండాను, తిందువు గాని అని చెప్పి వంట పనిలో పడిపోయింది వనజ. వనజ ఇన్నాళ్ళకి తృప్తిగా భోజనం చేసింది. అవును వనజ, నేను డబ్బులు పంపలేదు కదా, ఇంట్లో ఖర్చులకు ఎలా అన్నాడు. పనికి పోతున్నా అని చెప్పింది. అయినా ఇప్పుడు నువ్వు వచ్చేసావు కదా, ఇక నాకు కష్టం తెలియకుండా చూసుకుంటావు అంది ప్రకాష్ భుజం మీద వాలి. సరే వనజ, నేను వెళ్ళి పని వెతుక్కుంటా అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రకాష్. వనజ కూడా పనికి వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు పిల్లలతో సమయం గడిపేవాడు ప్రకాష్. అది అని ఇది అని వనజని డబ్బులు అడిగేవాడు. ఎందుకు అని వనజ అడిగితే పనిలో చేర్చుకోవడం కోసం లంచమని చెప్పేవాడు. పొద్దున్నే వనజతో పాటే బయటికి వెళ్ళిపోయేవాడు. రాత్రికి ఎప్పుడో వచ్చేవాడు, అది కూడా ఫుల్గా తాగేసి. ఏంటి అని వనజ గొడవ చేస్తే పని రాలేదు అని బాధతో చెప్పేవాడు. రోజులు కాస్త నెలలుగా మారాయి. కానీ ప్రకాష్లో మాత్రం ఏ మార్పు లేదు. వనజ పనిచేసే ఒక పెద్ద ఇంట్లో బాగా బలిసిన వాళ్ళు. అయితే ఆ ఇంటి యజమాని భార్య లేనప్పుడు ఎవరో ఒకరు వస్తూ ఉండేవారు. అలా ఒకరోజు వచ్చిన అమ్మాయిని చూసింది. ఆ అమ్మాయిని చాలాసార్లు రావడం చూసింది. ఆ తర్వాత ఏం చేస్తుంది, మౌనంగా ఉండడం తప్ప ఏం అనేది కాదు. కానీ ఆ ఇంట్లో పనికి వెళ్ళడం నచ్చేది కాదు. కానీ అవసరం అలాంటిది కావడంతో పనికి వెళ్ళేది. ఒకరోజు పని అయిపోయి కూరగాయల కోసం మార్కెట్కి వెళ్ళిన వనజకి ఎవరో అరుస్తున్నట్టుగా అనిపించింది. అటు చూసిన వనజ ఒక్కసారిగా షాక్ అయ్యింది. అక్కడ తను పనిచేసే ఇంటికి వచ్చే అమ్మాయి. ఆ అమ్మాయితో పాటు ప్రకాష్ని చూసింది. ఇద్దరు దేనికో గొడవ పడుతున్నారు. ఒక 10 నిమిషాల తర్వాత ఇద్దరు కలిసి ఆటోలో వెళ్ళిపోయారు. అది చూసిన వనజకి ఏం అర్థం కాలేదు. ప్రేమించిన మనిషి అలా వేరే అమ్మాయితో, అది అలాంటి దాంతో అంత సన్నిహితంగా చూడడం తట్టుకోలేకపోయింది. బాధతో ఇంటికి ఎలా వచ్చిందో కూడా తెలియదు. అస్తమాను ప్రకాష్, ఇక తను ఉండాల్సిన స్థానంలో ఉన్న ఆ అమ్మాయి పదే పదే గుర్తుకు వస్తున్నారు. కోపం, బాధ, చిరాకు, అసహ్యం వచ్చింది. ఏం చేస్తుందో తనకే తెలియలేదు. దూరంగా కింద మూలన ఉన్న బాత్రూమ్ కడిగే ఫినాయిల్ గడగడ తాగేసింది. అటుగా తిరిగే వాళ్ళు ఎవరో తలుపు గాలికి ఊగిసలాడడంతో చూశారు. వనజ కింద పడి ఉండడం, నోట్లో నుండి నురగ రావడంతో గబుక్కున వెళ్ళి కాంతమ్మని తీసుకొచ్చారు. తెలిసిన వాళ్ళ సహాయంతో డాక్టర్ని తీసుకువచ్చింది. తాగిందంతా కక్కించి ఇంజెక్షన్ టాబ్లెట్స్ రాసి మెలకువ రావడానికి 48 గంటలు పడుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. పిల్లలు ఏడుపు విని గతంలో నుండి బయటికి వచ్చింది. కాంతమ్మ ద్వారా తెలిసిన విషయం ఏంటి అంటే, ఈ 2 రోజులు ప్రకాష్ అసలు ఇంటికే రాలేదు అని. ఎందుకు వస్తాడు? మొన్న జీతం డబ్బులు వస్తే ప్రకాష్ అడగడంతో 1000 రూపాయలు ఇచ్చింది కదా, అవి అయిపోయాక ఇల్లు గుర్తుకు వస్తుంది అని అనుకుంది. తలుపు కొడుతున్న చప్పుడు రావడంతో మెలకువ వచ్చి వెళ్ళి చూసింది. తూలుతూ ఉన్న ప్రకాష్ తలుపు తెరిచిన వనజ మీద పడ్డాడు. తేళ్ళు జరలు పాకుతున్న భావన కలిగింది.
ఒకప్పుడు ఇదే స్పర్శ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. సరిగ్గా నిలబెట్టి పక్కకు తప్పుకుంది. దబ్ అని కింద పడ్డాడు. తలుపు మూసి పిల్లల దగ్గర పడుకుంది. మిట్ట మధ్యాహ్నం మెలకువ వచ్చిన ప్రకాష్కి గిన్నెలు కడుగుతున్న వనజ కంటపడింది. మొహం కడుక్కొని అన్నం పెట్టు అన్నట్టు బాసి పటం వేసి కూర్చున్నాడు. వనజ ఏం పట్టనట్టు తన పనిలో తాను ఉంది. ఓపిక నశించిన ప్రకాష్ స్వరం పిగిల్చి అన్నం పెట్టు వనజ అన్నాడు. అబ్బే నన్ను కాదు అన్నట్టు ఉంది. నిన్నేని అడుగుతున్నది అన్నాడు మళ్ళీ. ఈసారి లేచి వనజ దగ్గరికి వెళ్ళి జుబ్బా పట్టుకొని లేపి అన్నం పెట్టు అని అరుస్తున్నా నీకు ఏం వినిపించలేదా అన్నాడు. ప్రకాష్ చేయిని విదిల్చి కొట్టింది. ఏంటే ఎక్కువ చేస్తున్నావని జుట్టు పట్టుకొని లోపలికి లాగాడు. ముసుగులో గుద్దులాట ఎందుకు అని నోరు విప్పింది వినజ. తను ప్రకాష్ని ఎవరో అమ్మాయితో చూడడం చెప్పింది. ఆ మాట విన్న ప్రకాష్లో ఏ భావన లేదు. జుట్టు వదిలి నీకు ఎలా చెప్పాలా అనుకున్నా. పోనీలే చూసావు కదా, నాకు అదంటే ఇష్టం, ప్రేమ. దుబాయ్లో నేను పని మానేయలేదు. వచ్చిన జీతమంతా మేము జల్సా చేస్తూ ఖర్చు పెట్టా అన్నాడు. మరి నన్ను ప్రేమించాను అన్నావు. ఇంట్లో ఒప్పుకోకపోయినా తీసుకొచ్చేశావు అంది. నేను తీసుకొస్తే వచ్చేయడమేనా? నీకు ఒళ్ళు కొవ్వెక్కి వచ్చేశావు. అప్పుడు ప్రేమ ఉంది అనుకున్నా, కానీ లేదు అన్నాడు. ప్రకాష్ మాటలకి తనకి కోపం రాలేదు. ముందే ఊహించింది ఇదే చెప్తాడు అని. సరే, నా మీద ప్రేమ లేదు, పోని పిల్లలు, వాళ్ళ మీద కూడా ఇష్టం లేదు. ఇప్పుడు పైగా నా సరదాలకు అడ్డు వస్తున్నారు. నేను ప్రేమించిన అమ్మాయికి నాకు పెళ్ళి అయింది అని తెలీదు అన్నాడు నిర్లక్ష్యంగా. పిల్లలు వద్దు, నేను వద్దు, ఇక మా కూడ ఎలా తింటావు? ఉందిగా నీ ప్రియురాలు, పోయి దాన్నే పెట్టమను. ఏంటే ఎక్కువ వాగుతున్నావని చల్లున చెంపదెబ్బ కొట్టాడు. కళ్ళు తిరిగి కింద పడింది. కాళ్ళ దగ్గర పడిన వనజని తన్ని డబ్బులు దాచే డబ్బాలో నుండి మొత్తం తీసుకుని జోబులో కుక్కుకొని వెళ్ళిపోయాడు. మెలకువ వచ్చిన వనజ డబ్బులు లేకపోవడం చూసి చాలా బాధ వచ్చింది. కాంతమ్మకి మొత్తం విషయం చెప్పి అప్పు అడిగింది. తరువాత కూడా డబ్బులు అదే టైంకి దొంగ చాటున రావడం, ఇంటి తాళం పగలకొట్టి డబ్బులు తీసుకోవడం చేశాడు ప్రకాష్. విసిగిపోయిన వనజ కాంతమ్మతో తన బాధ చెప్పుకుంది. కాంతమ్మ దగ్గర ఉన్న డబ్బులతో ఆ నెల ఇంటి అద్దె కట్టేసి ఇల్లు ఖాళీ చేసి అనాథ ఆశ్రయంలో చేరారు. అది పిల్లల ఆశ్రయం కావడంతో చక్కగా పిల్లలను అక్కడే జాయిన్ చేసి దానిలోనే వంట పని, బట్టలు ఉతకడం ఒకటేమిటి కాంతమ్మ వనజ కలిసి పని మొత్తం చూసుకునేవాళ్ళు. ముందే చెప్పడంతో వాళ్ళకు కూడా అదే ఆశ్రయంలో ఉండడానికి చోటు ఇచ్చి తినడానికి తిండి పెట్టేవారు. ఎప్పుడైనా ఆశ్రయంలో పని లేక ఖాళీగా ఉంటే పక్కనే ఉన్న ఇంట్లో పనికి వెళ్ళేది వనజ. కోరింది కొనుక్కోకపోయినా మనసుకు ప్రశాంతత దొరికింది. కంటి నిండా కునుకు ఉంది. పిల్లల చదువు కూడా స్పాన్సర్స్ చదివించడంతో ఏ చింత లేదు వనజకి. డబ్బులు తీసుకొచ్చినంత కాలం చట్టాపట్టాలు వేసుకొని తిరిగింది. ప్రకాష్ ప్రేమించిన ఆ అమ్మాయి డబ్బులు లేకపోవడంతో కుక్క కంటే హీనంగా చూసింది. దగ్గరకు కూడా రానిచ్చేది కాదు. ప్రకాష్ ముందే వేరే వాడితో తిరిగేది. అప్పుడే అర్థమైంది దాని నిజస్వరూపం. డబ్బులున్న వారిని వల్లో వేసుకొని అవసరం తీర్చుకుంటుంది అని. ఆ అమ్మాయి మీద ఉన్నది ప్రేమ అనుకున్నా ప్రేమ మైకం దిగిన ప్రకాష్ వనజ ఉండే ఇంటికి వెళ్ళాడు. 6 నెలల నుండి ఆ ఇంటికి తాళం వేసే ఉంది. అప్పుడే ఎవరో కొత్త వాళ్ళు వచ్చినట్టు ఉన్నారు. సామాన్లు మోసుకు వెళ్తున్నారు. అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.